రాష్ట్రంలో త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికల కోసం రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వార్డులతో పాటు చైర్పర్సన్లు, మేయర్ పదవులకు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కేటగిరీల వారీగా రిజర్వేషన్లను నిర్ణయించింది. ఇక బీసీలకు 38 చైర్పర్సన్, 3 మేయర్ పదవులను బీసీలకు కేటాయించింది. ఈ మేరకు మున్సిపల్ పురపాలక శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను, జనాభా దామాషా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను నోటిఫై చేసినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. అన్ని కేటగిరీల్లోనూ మహిళలకు 50% సీట్లను రిజర్వ్ చేసినట్లు వివరించారు. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019లోని సెక్షన్ 7, 28, 29 ప్రకారం రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం, అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఈ జీవోను ఆధారంగా తీసుకోవాలని కోరారు. రిజర్వేషన్లను ఖరారైన నేపథ్యంలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ వివిధ కేటగిరీల వారీగా రిజర్వేషన్లను జీవోల్లో వెల్లడించారు. స్థానికంగా ఉన్న జనాభా ఆధారంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో కేటగిరీల వారీగా వార్డుల రిజర్వేషన్లలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. బీసీలకు అత్యధికంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 60 వార్డులకు గాను 26 వార్డులు, నిజామాబాద్ కార్పొరేషన్లో 60 వార్డులకు గాను 24 దక్కాయి. ఇక అత్యల్పంగా కొత్తగూడెం కార్పొరేషన్లో 60 వార్డులకు గాను 7 వార్డులు, రామగుండం కార్పొరేషన్లో 60 వార్డులకు గాను 16 వార్డులు దక్కాయి. కొత్తగూడెంలో ఎస్టీ జనాభా, రామగుండంలో ఎస్సీ జనాభా అధికంగా ఉండడంతో ఆయా కేటగిరీలకు ఎక్కువ వార్డులు రిజర్వ్ అయ్యాయి. ఇక బీసీలకు తగ్గాయి. ఎస్సీ, ఎస్టీ జనాభా తక్కువగా ఉన్న చోట బీసీలకు వార్డులు పెరిగాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని మొత్తం 300 వార్డులకు గాను 122 వార్డులు బీసీలకు కేటాయించారు. ఎస్టీలకు 5, ఎస్సీలకు 23, మహిళలకు 76 రిజర్వ్ చేయగా 74 వార్డులు అన్ రిజర్వ్డ్గా ఉన్నాయి.